తెలంగాణలో రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం అధికారం చేపట్టి 8 నెలలు కావస్తున్నా 2 లక్షల ఉద్యోగాల మాట ఎందుకు ఎత్తడం లేదని ప్రశ్నించారు. ఈ మోసాన్ని నిరుద్యోగ యువత ఇప్పుడిప్పుడే గుర్తిస్తూ రోడ్డెక్కుతున్నారని కేటీఆర్ తెలిపారు. మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, అటెంక పరీక్ష పెట్టాలి, పరీక్ష పాస్ అయినాక మళ్ళీ అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి. ఈ 3 అయినాకనే కదా ఉద్యోగం ఇచ్చేది. కానీ రేవంత్ రెడ్డి ఎంత అద్భుతం అంటే ఆయన పరిపాలన, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క పరీక్ష పెట్టలే, ఒక్క ఇంటర్వ్యూ చేయలే, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని ఉదర కొడుతూనే ఉన్నాడు. లగ్గం కాలే, సంసారం చేయలే, కానీ పిల్లలు పుట్టినంటాడు. ఎక్కడ నమ్మాలి ఇది? ఈ మాట అడిగితే అవో మేము ఇచ్చినాం కదా, మేము మీ సందర్భంగా పరీక్షలు మీరే పెట్టచ్చు, కానీ మేము చిక్కుముళ్ళన్నీ మేమిస్తే అది కూడా తప్పంటావా అని లొల్లి. అంటే ఎంత ఇజ్జత్ తక్కువ మనుషులు అంటే, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చిండు స్వయంగిడికి, ఈయన చెప్తే నమ్మేటట్టు లేరని చెప్పి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్కి తీసుకుపోయి ఆడ చెప్పించిండ్రు. కేసీఆర్ ఉద్యోగం కూడా కొడితేనే మీకు ఉద్యోగాలు ఇస్తాయని నమ్మవలికిండు. మరేమా వచ్చినాయి ఉద్యోగాలు? అందుకే తెలంగాణ యువత ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నది, అచ్చా వీళ్ళు ఇంత మోసగాళ్ళ, ఇంత అన్యాయం చేస్తారా అని చెప్పి ఇలా తెలంగాణ యువత మరల పడుతున్నది. మీరు చూస్తున్నారు, మొన్న అసెంబ్లీకి వచ్చిండ్రు, తర్వాత అశోక్ నగర్ అయింది, దిల్సుఖ్నగర్ అయింది, రాష్ట్ర మంత్రులు అవుతున్నాయి. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాల ముచ్చట బోగస్ అనే మాట తెలంగాణ యువతకు అర్థమైంది. మంచి చేస్తే రేవంత్ కు, చెడు జరిగేది కేసీఆర్ పాలనకు లింక్ పెట్టడం కాంగ్రెస్ పాలనలో సహజంగా మారిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో కరెంటు కోతలకు విద్యుత్ అధికారులు చెప్పే సాకులు చాలా విడ్డూరంగా ఉన్నాయన్నారు. ట్రాన్స్ఫార్మర్ల మీద తొండలు ఉడతలు పడిన కారణంగా కరెంటు పోతుందని వివరణ ఇవ్వడం సిగ్గుచేటంటూ విమర్శించారు. ఊసరవెల్లులు రాజ్యం నడిపితే ఇలాంటి సమాధానాలే వస్తాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగింది రాష్ట్రంలో 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంటే? కరెంటు మాయమైంది. రోజుకి ఎన్నిసార్లు కరెంటు పోతుందో లెక్క పెట్టి కూడా బంద్ చేశారు మనోళ్ళిగా. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో కరెంటు పోతే వార్త, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కరెంటు ఉంటే వార్త. ఎందుకంటే ఎన్నిసార్లు పోతుందో లెక్కనే లేదు. మోటార్లు కాలువలు మళ్ళీ చాలా అయింది, ట్రాన్స్ఫార్మర్లు వేలుడు చాలా అయింది. ఇంకా విచిత్రం, కొన్ని చూస్తే కదా గమ్మత్ అనిపిస్తుంది. ఇదివరకు మనం 10 లేకుంటే మా గవర్నమెంట్లు ఉన్నాం కదా. మరి ఇప్పుడు మొన్న నేను చూసిన సోషల్ మీడియాలో కరెంటు పోతుందని చెప్పి పాపం ఎవరో పెడతాను సోషల్ మీడియాలో. కరెంటు పోతుందని చెప్పి ఎస్పీడీసీఎల్లకు ఎన్పీడీసీఎల్ డిస్కామ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు పెడితే వాళ్ళు ఏం జవాబిస్తారు ఎరికేనా? ట్రాన్స్ఫార్మర్ మీద తొండబడ్డది, ఇంకో ట్రాన్స్ఫార్మర్ మీద ఉడత పడ్డది. అంటే మనం పరిపాలించినప్పుడు తొండలు ఉడతలు లేవు. అప్పుడు ఇప్పుడే వచ్చినాయి కొత్తగా తొండలు వస్తున్నాయట, ఉడతలు వస్తున్నాయట. ఊసర వెల్లులు మరి రాజ్యం నడిపితే ఖచ్చితంగా తొండలు ఉడతలు వస్తాయి. వాటి వల్ల ఇలా కరెంటు పోతుందట. ఎంత విచిత్రంగా ఉందంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఇంకోటి కానీ, ఏమన్నా చెడు జరిగితేనేమో కేసీఆర్ మీదకి నూకాలి, మంచి జరిగితే మన ఖాతాలో వేసుకోవాలి.